నాటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో ఒకటే ఊదరండి బాబు, చూడలేక చస్తాను. అటు ఫేస్బుక్, ట్విట్టరు, యూట్యూబ్ ఏది ఓపెన్ చేసినా ఈ మహాతల్లిది. ఈమెనంట నారా లోకేష్ నన్ను ఎప్పుడన్నా నువ్వు నానమ్మ అమ్మమ్మ అంటూ శుభాకాంక్షలు చెప్పావా అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఈ కంటెంట్ శిఖండిలాగా తెచ్చిపెడతారు. శిఖండి అంటే పురాణాల్లో ఎదుర్కోలేక కొంతమంది ఒక మహిళని అటు ఇటు కాని వాళ్ళని తెచ్చిపెడతా ఉంటారు. వాళ్ళని శిఖండి అంటారని నేను అనుకుంటున్నాను. అయితే ఈమెయితే చంద్రబాబు నాయుడిని తిట్టినా, లోకేష్ బాబుని తిట్టినా, కూటమి ప్రభుత్వంలో ఎవరు ఏమీ అనరు. అరెస్టులు గిరెస్టులు గట్ట ఎంత బీభత్సంగా తిట్టినా అందాక పోదు అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్మీపార్వతికి ఫోన్ చేసి ప్రత్యేకించి తిట్టిపిస్తానని చెప్పి సోషల్ మీడియాలో వింటా ఉన్నాం. కారణం ఏంటంటే విజయమ్మ గారికి నారా లోకేష్ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాడమ్మా. అది పెద్ద నేరం నారా లోకేష్ చేసినటువంటిది. అయితే వచ్చేసింది ఉన్న బలంగా మన లక్ష్మీపార్వతి అంటే వీరగంధం వెంకట సుబ్బారావు మొదటి భార్య, రామారావుకి రెండో భార్య. లోకేష్కు అమ్మమ్మ ఎలా అవుతుంది? నువ్వేమన్నా రామారావు దగ్గర బిడ్డలు కన్నావా? ఆయన సంతతి పెంచావా? ఏమన్నానా? అసలు వీరగంధం వెంకట సుబ్బారావుకి నీకు పెళ్లి కాకముందే ఇద్దరు కొడుకులు ఉన్నారు. వాళ్ళకి కొడుకులు పుట్టుంటారు. వాళ్ళు నిన్ను అమ్మమ్మ నాన్నమ్మ అనగలిగే స్టేజ్ ఉంది. ఇకపోతే నీకే సొంత కొడుకు ఒకడు ఉన్నాడు, వెంకట సుబ్బారావుకి, వీరగంధం వెంకట సుబ్బారావు కడుపును పెట్టినాడు. ఆయనకి పిల్లలు పుట్టుంటారు, నాయనమ్మ అని అనుకుంటావు. అది అన్న ఒక పద్ధతి ఉన్నది. నారా లోకేష్ నిన్ను ఎందుకంటారు అమ్మమ్మ అని? ఆయన అమ్మమ్మ అంటే ఆయన పరువు దిగజారినట్టే. జీవితంలో నిన్ను ఎప్పుడైనా అమ్మమ్మ అంటాడని ఎవరు అనుకోవడం లే. అయితే వచ్చింది వయ్యారి బామ్మ అన్నట్టు. నీకు సంబంధం లేని విషయం నీకు ఎందుకమ్మా? విజయమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నాడా? ఇంకేమన్నా వెటకారంగా అన్నాడా? జగన్మోహన్ రెడ్డికి చెప్పు, అయ్యా మీ అమ్మకు శుభాకాంక్షలు చెప్పు. ట్విట్టర్ ద్వారా చెప్తే తప్పే ఉంది. ప్రత్యక్షంగా చెప్పే సీన్ లేదు నీకు కానీ నీ కుటుంబ సభ్యులకు కానీ. ట్విట్టర్లో చెప్తే ఎవరు మొహమొఖాలు చూసుకునేది లేదు. డైరెక్ట్గా పబ్లిక్లో అబ్బా చెప్పారులే అనుకుంటారని నీ నీతులు చెప్పు. అంతేగాని నారా లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద నోరేసుకొని పడి అటు వైఎస్ఆర్సీపీకి కంటెంట్ అయిందండి. మొత్తం మీద ఒకటైతే చెప్పాలి, ఎన్ని తిట్టినా ఎంత చేసినా లక్ష్మీపార్వతిని అయితే టీడీపీ పార్టీ ఎలాంటి బ్లేమ్ చేయదని ఒక ధైర్యంతో ఉంది ఆమె వయసుకి, ఆమె తీరుకి, ఆమెకి ఏం మాట్లాడలేం మహిళ కాబట్టి. ఇంకేదైనా మాట్లాడితే మళ్ళీ మనల్నే మాట్లాడతారు తిప్పించి. ఈ విషయంలో మరి ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.